అంతేలే. మనకు అర్థం కానివి, కొత్తవి ఫ్లాప్ చేయడం, సమాజానికి విరుద్ధం అనడం మనకి అలవాటేగా. అది మూవీ అయినా, మనుషులైనా, ఆలోచనల్ని అయినా. హే గైస్, వెల్కమ్ టు మూవీస్, బుక్స్ అండ్ కాఫీ. ఎప్పటి నుండో చేయాలని ఉన్న వీడియో ఇది. నేను షార్ట్లో చెప్పినట్టు తప్పైతే కరెక్ట్ చేయండి కామెంట్స్లో. బట్ నాకు తెలిసి మన స్టార్ హీరోస్ అందరిలో మోస్ట్లీ ఎవరు కూడా ఎక్స్పెరిమెంట్స్ చెయ్యరు. అంటే నేను 2000 ఇయర్ నుండి మాట్లాడుతున్నా, అక్కడ నుండి అంతకుముందు ఏమో కానీ. సో ఆ ఇయర్ దగ్గర నుండి అందరూ ఒకే మూస పద్ధతి ఆర్ సింపుల్ లవ్ స్టోరీస్, నార్మల్ స్టోరీస్, ఏదైనా ఒకే పద్ధతి. ఫైట్స్, సాంగ్స్, ఎంట్రీ ఎలివేషన్లు, వాల్యూ లేని హీరోయిన్స్, దగ్గర దగ్గర ఒకే కథలు ఆర్ ఏ ప్రాబ్లం లేని కథలు. ఏదేమైనా ప్రాబ్లం లేని కథలు అంటే నా ఉద్దేశం ఇది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్న టైప్లో లేని కథలు. ఏదేమైనా నేను ఇక్కడ యూనిక్ వాటి గురించి మాట్లాడుతున్నా. అంటే అసలు చాలా కొత్త ఎక్స్పెరిమెంట్స్ మహేష్ గారు నాకు తెలిసి అండ్ నాకు ఇష్టం కూడా అవి, వాటి గురించి. సో అవి రెండు చేశారు. ఎస్పెషల్లీ ఒక చిన్న నోట్ ఏంటంటే, నేను నిజం మూవీ చూడలేదు, కొన్ని సీన్స్ అండ్ బేసిక్ స్టోరీ తెలుసు. సో యూనికో కాదు చెప్పలేను. అండ్ బిజినెస్ మ్యాన్ కూడా చూడలేదు. సో ఈ రెండు తప్ప. అండ్ మిగతావి ఎక్స్పెరిమెంట్స్ కాదు అనుకుంటున్నా. మిగతా మూవీస్ అన్నీ చూసానా అంటే లేదు, బట్ అవి ఎక్స్పెరిమెంట్స్ కాదని నాకు తెలుసు. అట్లీస్ట్ ఐ థింక్ సో. ఒకవేళ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఆల్సో మీకు వేరే ఏ హీరో ఆర్ వేరే ఎనీథింగ్, ఏ కంటెంట్ కావాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి, డైరెక్టర్ ఎనీథింగ్ అసలు. ఓకే, అందుకే నాకు తెలిసి నేను చెప్తున్నా. టక్కరి దొంగ యూనికే కానీ ఆల్రెడీ మనకు తెలుగులో ఆ మూవీస్ ఉన్నాయి, సో చెప్పట్లేదు. సో ఈ వీడియో ఎక్స్పెరిమెంట్స్ అయినా, మహేష్ బాబు గారి మూవీస్ అయినా, నాని అండ్ వన్ మూవీ గురించి. సో నాకు నేను మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు ఇదంతా విన్నవాళ్ళు, హే అవి యూనిక్ చేశారు, ఇవి చేశారు, ఆ హీరో అనేవాళ్ళు, ఒకసారి ఈ 2 మూవీస్ చూసి స్టోరీస్ గుర్తు చేసుకొని ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్, యూనిక్ కాన్సెప్ట్స్ ఎవరైనా చేస్తే చెప్పండి, నా లిస్ట్లో యాడ్ చేసుకొని నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తా. థ్యాంక్ యూ. సో స్పాయిలర్స్ ఉంటాయి ఈ వీడియోలో, అంటే మరీ ఎక్కువ చెప్పను కుదిరితే. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మూవీ గురించి అండ్ ఆ మూవీలో ఏమున్నాయి ఎలిమెంట్స్ అండ్ పర్ఫార్మెన్స్, మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో చూద్దాం. నాని ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. అప్పుడు మనం బుడ్డి గ్యాంగ్, అంటే నేను బుడ్డి గ్యాంగ్. సో ఆ ఏజ్లో అప్పుడు అది వరకు నేను ఎందులోనే చెప్పినట్టు ఇప్పటి వాళ్ళ ఫోన్ ఆర్ టీవీ ఆబ్సెషన్ లేదు చిన్నపిల్లల్లో ఉన్నట్టు. సో మూవీ అప్పుడు నేను చూడలేదు, కానీ నా టీనేజ్లో చూసాను అనుకుంటా. ఇప్పుడు చూసాను నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ మూవీ స్టోరీ దగ్గరికి వస్తే సైంటిఫిక్ ఫ్యాంటసీ రోమ్ కామ్ విత్ యాడెడ్ అమ్మ ప్రేమ. సో అమ్మ కొడుకుల ప్రేమ అనుకోవచ్చు. ఫస్ట్ యూనిక్ ప్లాట్, నెక్స్ట్ మంచి హీరో అండ్ హీరోయిన్ రొమాన్స్, మంచి రోమ్ కామ్. మూవీకి ఏం ఉండాలో అలా పర్ఫెక్ట్ రొమాన్స్. అలానే తల్లి కొడుకులే కాదు, ఏ పేరెంట్ అయినా, ఆ పేరెంట్ కిడ్, అసలు ఏ రిలేషన్షిప్ అయినా కూడా ఇద్దరు లవ్ లాంగ్వేజ్ ఆర్ తెలుసుకునే ఏజ్ లేనందువల్ల, ఆవిడ తల్లి ప్రేమ వేరేలా చూపించడం వల్ల ఏర్పడిన అపార్థాలు. సో ఇక్కడ ఏంటంటే సూర్య గారు ఆయన ఇంగ్లీష్ మూవీని తీసుకొని ఇంగ్లీష్ మూవీకి మన టచ్తో అమ్మ ప్రేమ అలా యాడ్ చేసి తీసిన మూవీ ఇది. సో అదే కాకుండా ఆ రిలేషన్షిప్ బాండ్, ప్రేమ, విలువలు, ఇంకా కామెడీ ఆల్సో గుడ్, క్యారెక్టర్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్, సాంగ్స్ కూడా యూనిక్గా ఉంటాయి. ఎస్పెషల్లీ 2 సాంగ్స్ చాలా ఫేమస్. ఇంకా అమ్మ పాట అంటే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది ఇందులోదే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. ఇంకా యాక్టర్స్ అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఇక్కడ మహేష్ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. హీరో కాబట్టి చెప్పాలి అని అనుకోవట్లేదు, నేను చెప్పను కూడా అనుకోను, ఎవరు చెప్పను. అసలు ఎవరు బెస్ట్ ఇచ్చారో అనిపిస్తే వాళ్ళ గురించి ఫస్ట్ నేను మాట్లాడతాను. ఆఫ్కోర్స్ అందరూ గుడ్. అమ్మల దేవయాని గారు కూడా గుడ్, తను బెస్ట్ ఇచ్చారు తను. కానీ మహేష్ గారికి ఎక్కువ యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే స్కోప్ ఉన్న రోల్ ఇది. అందుకే ఓన్లీ ఆయన గురించి చెప్పే ముందు ఒక బుడ్డి మాట చెప్పాలి. మూవీ చూసి నేను చాలా వేసింది, ఒక 2 years బ్యాక్ చూద్దాం అనిపించి చాలా వెతికా, కానీ ఫుల్ లెంత్ మూవీ నాకు దొరకలేదు. ఆఖరికి సన్ నెక్స్ట్లో కూడా ఒరిజినల్ వెర్షన్ లేదు, కట్ చేసి పెట్టారు. అంతకన్నా చెత్త బూతుల సినిమాలు వచ్చినాయి ఈ రోజుల్లో, అదెందుకు కట్ చేస్తారో తెలియదు. దీని గురించి, ఈ మూవీ గురించి అయ్యాక మాట్లాడుకుందాం. సో కమింగ్ టు ద మహేష్ గారి పర్ఫార్మెన్స్, నేను ఎగ్జాక్ట్గా బ్రేక్ డౌన్ బాగా చేయడానికి చాలా ఇయర్స్ అయింది, గుర్తులేదు. కానీ నాకు బాగా గుర్తు చెప్పాలి అంటే, నాకు అన్ని ఫిలిమ్స్లో కన్నా ఈయన పర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్స్ ఇందులో తీసుకుంటే బాగా ఇష్టం, ఆర్ వన్ ఆఫ్ ద ఇష్టం అని చెప్పాలి.
మహేష్ గారి క్యారెక్టర్ చిన్నపిల్లోడు వర్షన్, ఆ బుడ్డోడు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎగ్జాక్ట్గా సేమ్ అలానే ఇవ్వడం. మేబీ ఇది డైరెక్టర్ వల్ల ఉండొచ్చు, బట్ స్టిల్ డెఫినెట్లీ మహేష్ గారి అండర్ రేటెడ్ పర్ఫార్మెన్స్ అనుకుంటున్నాను నేను. ఇంకా మూవీ ఫ్లాప్ అవడానికి రీజన్ ఏమో, అప్పట్లో ఇది చాలా కొత్తగా అనిపించవచ్చు, డైజెస్ట్ చేసుకోవడానికి వీలు లేకుండా. బట్ గైస్, మీరు ఇంగ్లీష్ మూవీస్లో అయితే యాక్సెప్ట్ చేస్తారు కదా. ఇంకా మేబీ రొమాంటిక్ యాంగిల్ ఆ ఏజ్లో వీటి వల్ల ఉండొచ్చు, బట్ స్టోరీనే అది. ఎవరికి వాడే బొడ్డోడు అని తెలియదు కదా ఎవరికి కూడా. ఆ ఏజ్ పిల్లోడు పెద్ద అయితే వచ్చే కష్టాలు అవ్వడానికి రీజన్ అయ్యాక తెలిసే అమ్మ లవ్, అసలు స్టోరీయే ఇది కదా. ఏంటో ఇంకా ఇందాక మూవీ కటింగ్ వర్షన్ గురించి మాట్లాడుతా అన్నా కదా, ఏంటో చాలా కట్ చేశారు. ఎస్పెషల్లీ రమ్యకృష్ణ గారి రోల్ అయితే తీస్తారు టోటల్గా. బట్ ఎందుకండి, అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగేది ఏం ఉండదు, అది కామెడీ సీన్ ప్లస్ హీరోయిన్ మిస్అండర్స్టాండ్ చేసుకోవడం తప్ప అక్కడ అంతకన్నా అసలు ఈ మూవీలో ఏముండదు. చెత్త చెత్త మూవీసే వచ్చాయి ఇప్పుడు, అంతకన్నా చెత్త అవైలబుల్గా దొరుకుతున్నాయి కొన్ని చోట్ల. పోనీ మూవీ సెన్సార్ ఇదివరకు రాలేదుగా, ఇప్పుడు ఎందుకో ఇన్ని ఇయర్స్కి. 90స్లో వచ్చిన కొన్ని హాలీవుడ్ సైంటిఫిక్ మూవీస్ ఛాయలు, అఫ్కోర్స్ ఈ మూవీ అక్కడ నుండి తీసుకునేదే, కానీ ఆ ఛాయలు తీసేలా చూడు గుడ్. ఆ ఛాయలు, యూనిక్ ప్లాట్ లైన్, మంచి రోమ్ కామ్, అమ్మ ప్రేమ, ఇలా మూవీలో నేను ఇష్టపడిందంటూ ఏమి ఉండదు. అసలు ఇలాంటి మూవీస్ ఇక రాకపోవచ్చు మనకి మేబీ. అండ్ ఇది ఒక్కటే ఇక ఈ టైప్ క్వాలిటీస్ అన్నీ ఉన్న ఫిల్మ్ అనుకుంటా. అట్లీస్ట్ ఇది ఉంది, ఐఎమ్ హ్యాపీ. అండ్ ఫుల్ లెంత్ చూసా, బట్ మళ్ళీ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటే బాగుంటుంది. మేబీ ఎవరి దగ్గరైనా DVD దొరకొచ్చేమో, CD. మహేష్ గారి ఫ్యాన్స్ ఉంటే ఎక్కడైనా అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ. నాని మూవీకి కూడా బ్రేక్ డౌన్ చేస్తున్నాము ఫ్యూచర్లో, చేయాలనుంది కానీ మూవీ చూడాలి. ఓకే, మంజుల గారికి యూనిక్ టేస్ట్ ఉన్నట్టుంది. దీంతో కలిపి 3 ఫిల్మ్స్ ఆవిడవి యూనిక్ నాకు తెలుసు, అండ్ బాగుంటాయి కూడా. ఏంటో ఈ ఆడియన్స్ ఎప్పుడు ఏ మూవీని హిట్ చేస్తారో తెలియదు. మేబీ ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ చేస్తే హిట్ అవుతుందో ఏమో తెలియదు. అంతలే, మనకు అర్థం కానివి కొత్తవి ఫ్లాప్ చేయడం, సమాజానికి విరుద్ధం అని అనడం మనకు అలవాటే. అది మూవీ అయినా మనుషులైనా ఆలోచనల్ని అయినా ఈ పదాలు ఈ 2 మూవీస్కి వర్తిస్తాయి. అండ్ ఇంకా ది బెస్ట్ వాటికి ఎన్నిటికీ వర్తిస్తాయి. కొత్త వాటిని అన్నింటినీ యాక్సెప్ట్ చేయాలి, అసలు మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? బట్ అవి చెత్తవి అయితే చేసేస్తున్నారు కదా తెగ. చెత్తవి కాకపోతే ఓకే అని అనుకోవడంలో ఏముందో నాకు అర్థం కాదు. ఓకే, గోయింగ్ టు ద సెకండ్ ఫిలిం 1. పోనీ ఆ మూవీ అంటే నాని మూవీ 2004, మరీ ఎర్లీ ఏజెస్, మేబీ మన థాట్స్ కొన్నిటిని డైజెస్ట్ చేసుకోలేకపోయా అది ఇది అని అనుకోవచ్చు. మరి ఇప్పుడే రిలీజ్ ఇయర్ చూసా, ఎగ్జాక్ట్గా 10 years ఆఫ్టర్ 2014లో. ఏంటో స్టోరీ యూనిక్, పైది ఫ్యాంటసీ రకం యూనిక్ అయితే ఇది సైకలాజికల్ థ్రిల్లర్ యూనిక్, మంచి సాంగ్స్. అప్పట్లో సేమ్ నాని మూవీలో ఉన్నట్టే యూనిక్ సాంగ్స్. వన్ టైంలో మిగతా మూవీస్లో ఇలాంటి సాంగ్స్ ఉన్నాయో లేదో ఐమ్ నాట్ షూర్, బట్ నాకు తెలిసి అయితే లేవు. యూనిక్గా ఉన్న మీనింగ్ఫుల్ లిరిక్స్ అండ్ మంచి మ్యూజిక్, ఎస్పెషల్లీ 2-3 సాంగ్స్ ఏదో యూనిక్గా కొత్తగా ఉండి చెత్తలాగైతే లేవు, మీనింగ్ఫుల్గా ఉన్నాయి. మధ్యలో ఏదో చిన్ని సీన్స్ కొంచెం అనవసరంగా ఉన్నా అవి నీడెడ్. ఇక మహేష్ గారి పర్ఫార్మెన్స్ ఇందులో కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఈ మూవీ ఫ్లాప్ అవడానికి రీజన్ బుర్రలేక. నిజమే, ఇక అర్థం చేసుకోవాలి అంటే బ్రెయిన్ కావాలి, ఆదరించడానికి మైండ్ మెచ్యూర్గా ఉండాలి. అబ్బాబ్బా ఇవేవే మనకెందుకు, మాకు హీరో ఎలా కొడితే అలా 40 మంది పడిపోవాలి, హీరోయిన్తో ఓన్లీ సాంగ్సే కావాలి, సినిమాలంటే ఎప్పుడులానే ఉండాలి అనే ఆడియన్స్తో ఇంతే. ఎన్ని మంచి సినిమాలని గొప్ప సినిమాలు ఫ్లాప్ చేసి చెత్తని బ్లాక్ బస్టర్లు చేసేస్తాం. ఆయన చెప్పిన మాటలు మళ్ళీ అనుకోవచ్చు, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు అర్థం కానివి కొత్తవి ఫ్లాప్ చేయడానికి. సేమ్ అంతే, అది ఏదైనా కూడా అంతే మనం. సో ఇలా యూనిక్ అండ్ బెస్ట్ ఇచ్చేవాళ్ళు వారి జోలికి వెళ్ళరు, ఎవరో కొంచెం క్రేజీ టైప్ అయితే తప్ప. కానీ అలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఎక్స్పెరిమెంట్స్ చేసే వాళ్ళే లేరంటే ఫ్లాప్ చేసేవాళ్ళు ఎవరు వస్తారు ముందుకి? కానీ ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేస్తే భలే వస్తాయి రిజల్ట్స్, బట్ అది అవ్వదమ్మా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. మీకు ఏమైనా కంటెంట్ కావాలి అంటే కామెంట్ చేయండి. సీ యూ ఆల్ సూన్. సైనింగ్ ఆఫ్. MBC.